నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్డ్ సిబ్బందికి త్వరలోనే పిఆర్సి రాబోతుందని టీజీఆర్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు పి వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బి మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. గట్కేసర్లోని బంధన్ ఫంక్షన్ హాల్లో మేడ్చల్ జిల్లా అధ్యక్షులు తోట రంగయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ద్వితీయ కార్యనిర్వాహక వర్గ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి పి శ్రీధర్రావు, నరసింహారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కె మోహన్ రెడ్డి, రాష్ట్ర కమిటీ మెంబర్ వి వెంకటరామరెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె వెంకయ్య, గట్కేసర్ మండల ప్రతినిధులు జీడిపల్లి కవిత్ కుమార్, టి వెంకటేశ్వరరావు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. అప్పుడే మనకు రిటైర్డ్ సంఘం ఉపయోగపడుతుందని సభ్యుడు భావిస్తారు. అనేక రకాల పోరాటాలు చేసిన కేసర్ బంధన్ ఫంక్షన్ హాల్లో మేడ్చల్ జిల్లా 2వ కార్యనిర్వాహక వర్గ సమావేశం జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా బడి చౌడి తెలంగాణ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ పి వెంకటరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ బి మోహన్ రెడ్డి గారు, పక్క జిల్లా యాదాద్రి భువనగిరి అధ్యక్షులు కె మోహన్ రెడ్డి గారు, స్టేటు సెక్రటరీ రాష్ట్ర శాఖ నరసింహారెడ్డి గారు, తదుపరి మండలాల స్థానిక మండల అధ్యక్షులు పోచిరెడ్డి గారు, రామంతపురం అధ్యక్షులు కేదారీశ్వర్ గారు, మల్కాజ్గిరి అధ్యక్షులు పెంటయ్య గారు, తర్వాత కేపీహెచ్బి అధ్యక్షులు డాక్టర్ గిరిధర్ గారు, తర్వాత సోదరులు చాలామంది, వివిధ యూనిట్ల కార్యవర్గ సభ్యులు, అట్లాగే వీళ్ళంతా కూడా మన లక్ష్మీ నరసమ్మ గారు, ఈ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులంతా కూడా ఈ సమావేశానికి హాజరై ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈహెచ్ఎస్ కార్డుల మీద ఉన్న సందేహాలు, తర్వాత పిఆర్సి సమస్య, డిఏల సమస్య, వాటిని పెద్దల దృష్టికి తీసుకురావడానికి, రాష్ట్ర శాఖ దృష్టికి తీసుకురావడానికి మేమంతా కూడా ఏకమై ఈ కార్యవర్గ సమావేశాన్ని ఇక్కడ నిర్వహించి అందరూ కూడా వెలిబుచ్చిన అభిప్రాయాలు, సందేహాలకి అనుగుణంగా రాష్ట్ర శాఖ అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, అట్లాగే మాజీ ఎమ్మెల్సీ మన బి మోహన్ రెడ్డి గారు నివృత్తి చేయడానికి ప్రయత్నం చేశారు. ఇది కలిసి కూర్చుంటేనే పనులు అవుతాయి. ఈ రకంగా సభ్యులంతా కూడా అభిప్రాయాలను వెలిబుచ్చితేనే సందేహాలు ఏమున్నాయో, సమస్యలు ఏమున్నాయో రాష్ట్ర శాఖకు తెలిసేది. అవి తెలిస్తేనే వాళ్ళు గవర్నమెంట్ తోటి సాధించడానికి ప్రయత్నించేది. ఇవన్నీ కూడా దాదాపు ఈ గుమిగూడిన మన ఈ కార్యవర్గ సభ్యులంతా కూడా మేము సంతృప్తి చెందాం. వాళ్ళు వృధా ప్రయాసాలకు ఓర్చి మా కోరికను మన్నించి ఈ బంధన్ ఫంక్షన్ హాల్కి వచ్చి మమ్మల్ని ముచ్చటించి మమ్మల్ని ఆశీర్వదించి ఈ సమస్యల నివృత్తికి కృషి చేస్తామని చెప్పడంలో మేము సంతృప్తి చెందుతున్నామని నేను తెలియపరుస్తున్నాను.